అక్రమ కట్టడాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో అక్రమంగా నిర్మించిన హోర్డింగ్ పాయింట్స్ను హైడ్రా అధికారులు కూల్చేశారు. అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ రోడ్లో హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారు. పన్ను కట్టకుండా అక్రమంగా నిర్మించిన ప్రకటనల హోర్డింగ్ పాయింట్స్ తో పాటు అక్రమ హోర్డింగ్లను అధికారులు కూల్చివేశారు. స్థానిక మున్సిపాలిటీ అధికారుల ఫిర్యాదుతో హైడ్రా చర్యలు చేపట్టింది. అలాగే శంషాబాద్లోని జాతీయ రహదారి సమీపంలోని హోర్డింగ్లను హైడ్రా సిబ్బంది తొలగించింది. కొద్ది రోజులు దూకుడు తగ్గించిన హైడ్రా మళ్లీ రంగంలోకి దిగింది. 2 రోజుల క్రితం శంషాబాద్ వద్ద ఔటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్డు పక్కన ప్రహరీ గోడలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. సర్వే నంబర్లు 601, 602లో చేపట్టిన ప్రహరీ గోడను కూల్చివేశారు. వివాదాస్పద రోడ్డు స్థలం విషయంలో ఫిర్యాదులు రావడంతో కూల్చివేశారు. కాగా నిర్మాణ రంగ ఇతర వ్యర్థాల అక్రమ డంపింగ్ పై కఠినంగా వ్యవహరించాలని హైడ్రా నిర్ణయించింది. చెరువులు, నాలాలు, ఖాళీ స్థలాల్లో వ్యర్థాలు పోసే వాహనాలపై పలు ప్రాంతాల్లో అక్రమంగా వ్యర్థాలు డంపు చేస్తున్న 4 టిప్పర్లను హైడ్రా డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ DRF బృందాలు పట్టుకున్నాయి. ఉందాసాగర్లో వ్యర్థాలు పోస్తున్న 4 టిప్పర్లు పోసిన మట్టిని వెంటనే చదును చేస్తున్న ప్రొక్లైనర్ ను పట్టుకున్నారు. కూకట్పల్లి నిజాంపేట మెయిన్ రోడ్డులో ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి కట్టిన నిర్మాణాలను జేసీబీలతో హైడ్రా అధికారులు కూల్చివేశారు. నిజాంపేట హోలిస్టిక్ ఆసుపత్రి వెనుక భాగంలో ఆర్మీ ఉద్యోగికి ప్రభుత్వ స్థలాన్ని కేటాయించింది. ఆ స్థలం చుట్టుపక్కల వాళ్లు పెద్ద పెద్ద నిర్మాణాలు చేపట్టారు. ప్రహరీ గోడలు కట్టేశారు. కొన్నేళ్లుగా ఈ విషయంపై ఆర్మీ ఉద్యోగి పోరాటం చేస్తున్నా ఎలాంటి ఫలితం లేదు. ఈ క్రమంలో ఆర్మీ ఉద్యోగి ఆధారాలతో సహా హైడ్రాకు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ చేపట్టిన అధికారులు ప్రభుత్వ స్థలం ఆక్రమణకు గురైందని నిర్ధారించి జేసీబీలతో అక్రమ కట్టడాలను కూల్చివేశారు. హైడ్రా మరోసారి రంగంలోకి దిగడంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇప్పటికే పలు భవనాలకు హైడ్రా అధికారులు నోటీసులు జారీ చేశారు. ప్రభుత్వ స్థలాలు కబ్జా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.